హాయ్ హలో. ఇదైతే సంక్రాంతి హాలిడేస్కి మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి వీడియో లెంత్ కోసం ఈ వీడియోని అయితే యాడ్ చేయాల్సి వచ్చింది. సాటర్డే రోజు జొన్న రొట్టె అయితే చేశాను టిఫిన్కు. కానీ సొరకాయ కూర చేయడానికి టైం లేక కొబ్బరి పొడి అయితే చేశాను. వేడిగా కొబ్బరి పొడి నెయ్యితో కలిపి పిల్లలకి తినిపించాను. సాటర్డే రోజు హాఫ్ డే, మా పెద్ద బాబుకు మాత్రం ఫుల్ డే ఉంటుంది. ఇందులో కొంచెం పల్లీలు వేసి మసాలాలో కర్రీ చేశాను. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి గ్రేవీ బాగా చిక్కగా ఉండేట్లు చేశాను. సొరకాయ అంటే ముందే తినరు, ఇంకా టేస్టీగా చేస్తే తింటారేమో అన్నట్లు పెద్ద ముక్కలు కట్ చేసి చేశాను. ఇక మా బాబుకి అయితే క్యారీ పెట్టి స్కూల్కు పంపించాను. లంచ్ బ్రేక్కి ఇక మిగతా ఇద్దరు పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా కొంచెం ఇలా వాడికి టిఫిన్ తినిపిస్తూ మార్నింగ్ కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాము. మా పాప తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు కాసేపు ఆడుకున్నారు. అట్లే హోంవర్క్ చేసుకోవడానికి వాళ్ళు ట్యూషన్ టైంలో చేసుకుంటారు. ఇక ఇంట్లో ఉన్నప్పుడంతా ఇలా రూమ్లో ఆడుకుంటూ ఉంటారు. ఇక సండే మార్నింగ్ అయితే ఎండు చేపలతో ఫ్రై అయితే చేశాను. స్మెల్ అయితే ఎక్కువ వస్తుంది. వేడి నీళ్ళతో కడిగేసరికి అవి మెత్తగా అయిపోయాయి. వాటిని కొంచెం ఫ్రైడ్గా చేసి అన్నం అయితే చేశాను. ఇక సండే రోజు మా వాడైతే హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక ఈ సండే రోజైతే ఈ ఫిషెస్ అయితే వచ్చాయి. ఇందులో కారం పొడి, కార్న్ ఫ్లోర్ పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కలిపేసుకొని చేపలు అంతా పెట్టి పెనం మీద అయితే కాల్చాను. ఆయిల్ వేసుకుంటూ ముందుగా కొంచెం మూత పెట్టి మగ్గించి తర్వాత హై ఫ్లేమ్లో ఫ్రై చేశాను. ఫిష్ ఫ్రై చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అంతే అండి వీడియో. బాయ్.